దేవునికి స్తోత్రం. కీర్తనలు 23 మొదటి వచనం ఇలాగ సెలవిచ్చుచున్నది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దైవజనమా, యెహోవా మనకి కాపరిగా ఉంటే ఏ కొదవ లేకుండా ఆయన మనం నడిపిస్తాడు. ఒక గొర్రెల కాపరి గొర్రెను ఎలా మేపుతూ వెళ్తున్నాడో మనం ఇదిగో కలారా చూసుచున్నాం. ఈరోజు ఆయన మంచి కాపరి అయి మనకు ఉన్నాడు. ఏ అపాయము రాకుండా, ఏ ఒక ఇబ్బంది రాకుండా గొర్రెల కాపరి తన గొర్రెలను ఏ విధంగా అయితే మందను కాపాడుచు జాగ్రత్తగా తీసుకుని వెళ్తాడో, అలాగనే మన ప్రభు, మన దేవుడు మనని ఈ దినం కాచి కాపాడి నడిపిస్తాడు. ఈ దినం మాత్రమే కాదు, ప్రతిరోజు ప్రతి నిమిషం ఆయన మనకి కాపరి అయి ఉంటే మాత్రం చాలు, ఏ కొదవ లేకుండా నిన్ను నన్ను ఆయన నడిపిస్తాడు. కానీ నువ్వు నేను చెప్పాల్సింది ఒకే ఒక మాట ఏంటి తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నాతో కలిసి ప్రార్థన చేస్తారా? పరిశుద్ధ తండ్రి, ప్రభువా నీవే మా కాపరివి. గొర్రెల కాపరి తన గొర్రెలను మేపుచు కాయుచు ఎలా భద్రపరుస్తూ ఉంటాడో అంతకు ఎక్కువగా మమ్మల్ని కాచి కాపాడి నడిపిస్తున్నా మా దైవమా, నీకు స్తోత్రములు. నీవే మా కాపరివి, నీవే మా ఊపిరివి. ఈరోజు నాతో పాటు ఎందరైతే ఏకీభవించి ప్రార్థిస్తున్నారో, ఈ వాక్యంను ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారో వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు మా కాపరి ఉన్నారు, మాకే కొదువ లేదు. ఒకవేళ ఈ మాటలు వించిన నీ పిల్లలకి ఏదైనా కొదువు ఉంటే వారి కొదవ అంతా ఇప్పుడే ఈ క్షణమున తీరిపోవును గాక. మా ప్రార్థన విన్నందున నీకు స్తోత్రం. యేసు నామమున ప్రార్థించి వినేముతో వేడుకుంటున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you. God be with you all. See you back tomorrow morning 7 a.m. Bye-bye.